బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నై మురికి కాలువలో శవమై కనిపించాడు. మింట్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితమే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు చనిపోయిన వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇన్ఛార్జ్ కోట వినుత గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను శవమై తేలడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుత జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త కోట చంద్రబాబు వీరు వద్ద గతంలో ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వ్యక్తిగత పిఏగా డ్రైవర్ గా శ్రీనివాస్ అలియాస్ రాయుడు పనిచేస్తున్నారు. శ్రీనివాస్ అలియాస్ రాయుడుకు వారి నానమ్మ తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళ అమ్మా నాన్న గతంలోనే మరణించారు. దీంతో అతను నమ్మకంగా కొంతకాలం వరకు పనిచేశాడు. గత 2019 ఎన్నికల్లో కూడా పనిచేశాడు. అదేవిధంగా ఏదైతే 2019 నుంచి 24 వరకు అనేక పోరాటాల్లో ఇతను కూడా సహనిందితుడిగా కేసుల్లో నమోదైన పరిస్థితి. తాజాగా ఏదైతే 21వ తేదీ గత నెల 21వ తేదీ ఒక సోషల్ మీడియాలో వినూతను ఆమె భర్త ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఏదైతే తమ వద్ద పనిచేస్తున్న శ్రీనివాస్ అలియాస్ రాయుడు వల్ల తమకు ప్రాణహాని మానహాని జరిగే అవకాశం ఉంది, గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగే విధంగా ఇతను వ్యవహరించాడు, అందువల్ల ఇతన్ని తమ వద్ద నుంచి తీసేశాము. జనసేన పార్టీకి ఇతనికి కానీ తమకు కానీ ఇతనికి కానీ ఎలాంటి సంబంధం లేదని గత నెల 21వ తేదీన సోషల్ మీడియాలో ఏదైతే వినూత దంపతులు ఒక పోస్ట్ పెట్టారు. అయితే అప్పటి నుంచి కనిపించకుండా పోయిన ఏదైతే ఈ శ్రీనివాస్ నిన్న అతని శవము చెన్నైలోని మింట్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మృతదేహం ముస్కాల వద్ద మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించడంతో వెంటనే పోలీసులు అతని వద్ద ఉన్న ఒక ఉత్తరం ఏదో అతని వద్ద దొరికినట్లు సమాచారం. ఆ ఉత్తరాన్ని చూసి ఏదైతే కోట వినూత ఆమె భర్త చంద్రబాబును స్టేషన్ కి పిలిపించారు. ప్రస్తుతం వారు అక్కడ స్టేషన్ లో విచారిస్తున్న పరిస్థితి. అయితే తమకు అతని చావుకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఒక గ్రూప్ లో వారు పోస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ తో సహా మిగతా సెల్ ఫోన్స్ కూడా పోలీసుల ఆధీనంలో ఉండడం వల్ల ఎలాంటి సమాచారం లభ్యం కావడం లేదు. అయితే ఒక వ్యక్తి ప్రోద్బలం వల్ల ఈ విధంగా అతను ఇబ్బంది పెట్టే చర్యలు చేశాడంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీద అయితే వినూత దంపతులు ఈ ఏదైనా అనుమానాస్పద స్థితిలో ఇతని మరణానికి కారణమయ్యారా లేకపోతే మరే విధమైన మరణం జరిగిందా అన్న విషయం మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కానీ అతను మరణమా లేకపోతే ఏదైనా అతన్ని మురికాలలో పట్టి మరణించాడా లేక అనేక కారణాల వల్ల ఏ కారణం వల్ల మరణించాడు అన్న విషయం తెలుస్తుంది. అయితే అతను చాలా యువకుడు కాబట్టి అతను ఏదైనా బలహీనంగా పడి మృగాలలో మరణించే అవకాశం లేదు. కావాలని ఎవరైనా చంపి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ అతనికి సంబంధికులు ఎవరు శ్రీకాళహస్తిలో లేకపోవడం, అతని నాన్నమ్మ మాత్రమే ఉండడం వల్ల పూర్తి వివరాలు బయటకు రావడం లేదు. ఎన్ని రోజుల క్రితం అతను ఇక్కడ నుంచి కనిపించకుండా పోయాడన్న విషయం కూడా తెలిసి ఎవరు చెప్పడం లేదు. మొత్తం మీద అయితే అతని మృతి అనుమానాస్పద మృతిగానే చెప్తున్నారు. అయితే మింట్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దీంతో పాటు వారు ఏదైతే వినూత అదేవిధంగా చంద్రబాబు వినూత దంపతులను విచారిస్తున్నారని తెలుస్తుంది. చెన్నైకి సంబంధించి మింట్ పోలీసుల అదుపులో ప్రస్తుతం ఉన్నట్లు శ్రీకాళహస్తిలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది వినూత దంపతులే హత్య చేయించారంటూ కూడా పెద్ద ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఈ మృతి వెనుక అసలు కారణాలు ఏమిటన్నది తమిళనాడు పోలీసులు తేల్చాల్సి ఉంది ప్రస్తుతం. దామోదర్, అయితే వ్యక్తిగత పిఏగా ఉన్న వ్యక్తిని తానకు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత చెప్పడం వెనుక ఆంతర్యం ఏముంది అంటారు? ఆమె సోషల్ మీడియాలో వారిద్దరూ ఏదైతే కోట వినూత ఆమె భర్త చంద్రబాబు గత నెల 21వ తేదీన ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ చూస్తేనే మనకు కొంత అర్థమవుతుంది. తమ గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించాడు. అదేవిధంగా ప్రత్యర్థుల ప్రలోభాలకు లోనై మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మా ప్రాణహాని కూడా అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే మా గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించాడంటూ 2 లైన్స్ లో వారు చెప్పగానే అసలు విషయం చెప్పారు. దానివల్ల ఏదో ఇబ్బందికరమైన పరిణామం తలెత్తడం వల్లనే అతని నుంచి
బయటికి పంపించి వేశారని కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన పైన శ్రీకాళహస్తిలో చిలువలు పలువులుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి అతని మరణంతో పాటు జరిగిన తదనంతర పరిణామాల్లో కోట వినూత చంద్రబాబు దంపతులను మింటు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం, వారి సెల్ ఫోన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇక పూర్తి సమాచారం బయటికి రావడం లేదు. ఏదైతే ఇటు వినూత వాళ్ళ తండ్రి చెన్నైకి వెళ్ళినట్లు సమాచారం, అతను చెప్పిన తర్వాతనే అసలు విషయం బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నైలో శవమై కనిపించడం జరిగింది. ఒక మురికి కాలువలో శవమై కనిపించాడు. పిఏ మిన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. అయితే చనిపోయిన వ్యక్తికి తమకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితమే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని తమిళనాడు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రాయుడిని ఉద్యోగం నుంచి వినూత తొలగించారు. అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. తన వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న రాయుడికి తమకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా జనసేన ఇన్ఛార్జ్ వినూత చెప్పడం జరిగింది. అయితే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి తమపై కుట్ర చేశారని కూడా ఆమె ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అతను ఆ విధంగా చేశారు కాబట్టి ఉద్యోగం నుండి తొలగించడం జరిగిందంటూ కూడా కొద్ది రోజుల క్రితమే ఆమె సోషల్ మీడియాలో కూడా షేర్ చేయడం జరిగింది. అయితే ఆమె షేర్ చేసిన కొద్ది రోజులకి ఇతను శవమై తేలడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదంటూ వినూత చెప్పడం జరిగింది. కొద్ది రోజుల తర్వాతే అతను చెన్నైలోని ఓ మురికి కాలువలో శవమై తేలాడు. అయితే ఒక యువకుడు మురికి కాలువలో పడి చనిపోయే స్థితి లేదు అని అందరూ అనుమానిస్తున్నారు. ఎవరో కుట్ర చేసి హత్య చేశారంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు చెన్నై మురిక్కాలులో శవమై కనిపించాడు. మిన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి తనకు ఎలాంటి సంబంధం లేదని కొద్ది రోజుల క్రితమే వినూత సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ట్రై చేస్తున్నారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత, ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని తమిళనాడు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం రాయుడిని ఉద్యోగం నుంచి వినూత తొలగించారు. రాజకీయ ప్రత్యర్థులతో తమపై కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. రాయుడికి తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత వ్యక్తిగత పిఏగా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు చనిపోవడం జరిగింది. చెన్నైలోని ఓ మురికి కాలువలో అతను శవమై తేలాడు. హత్య కారణాలకు సంబంధించి తమిళనాడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రెసెంట్ వినూత, ఆమె భర్త చంద్రబాబు అలాగే 5గురిని పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. వినూత దగ్గర రాయుడు డ్రైవర్ గా కూడా పనిచేయడం జరిగింది. అయితే వ్యక్తిగతంగా పిఏగా ఉన్న వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదన్నట్టు కొన్ని రోజుల క్రితమే వినూత సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయితే రాజకీయ ప్రత్యర్థులతో కలిసి తమపై పోస్టులు చేస్తున్నారు, అందుకే అతని ఉద్యోగం నుంచి తొలగించామంటూ కూడా ఆమె స్పష్టం చేయడం జరిగింది. అయితే తాజాగా చనిపోయిన వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా ఓ ప్రకటన విడుదల చేశారు వినూత. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ గా వినూత ఉన్నారు. ఆమెకు వ్యక్తిగత పిఏగా రాయుడు వర్క్ చేయడం జరిగింది. అయితే
కొన్ని కారణాల చేత అతని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. అతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా వినూత చెప్పడం జరిగింది. అయితే ఆమె చెప్పిన కొన్ని రోజులకే అతను శవమై తేలడం ఇప్పుడు సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. రాజకీయ ప్రత్యర్థులతో కలిసి కుట్ర పన్నారు అంటూ కూడా ఆమె ఆరోపిస్తున్నారు. అతను ఒక మురికి కాలువలో శవమై తేలడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.